ఏపీలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పట్టభద్రుల ఎన్నికలను వేదికగా చేసుకొని అటు అధికార టీడీపీ కూటమి, ఇటు విపక్ష వైసీపీ కూడా తమ రాజకీయ జాతకాలను పరీక్షించుకోవాలని చూస్తున్నాయి. అయితే వారి ఎత్తులకు పై ఎత్తు వేసే పనిలో టీడీపీ బలమైన నేతను బరిలోకి దింపుతుంది. ఇంతకీ ఆ నేత ఎవరు? పట్టభద్రుల ఎన్నికల కోసం పార్టీలు వెయిట్ చేస్తున్నాయి. ఆ ఎన్నికల్లో వారి జాతకాలను పరీక్షించుకోనున్నారు. వైసీపీ అయితే మొత్తంగా అంతా పోగొట్టుకుంది. అసలు కొసరు అన్నీ పోయి ఆశలు అడుగంటిన వేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా శక్తిని కూడదీసుకుంటే పరువు దక్కుతుందని భావిస్తుంది. దాంతో గుంటూరు, విజయవాడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మీద కన్నేసింది. ఇక బలమైన అభ్యర్థిని చూసి మరీ బరిలోకి దించుతుందని ప్రచారం సాగుతుంది. జగన్ కి సన్నిహిత బంధువు అయిన గౌతమ్ రెడ్డిని పోటీకి పెడితే అన్ని ఆయనే చూసుకుంటారు. ఆ పైన ఓటర్లలో పెరిగిన అసంతృప్తి ఉందని వైసీపీ లెక్క వేసుకుంటుంది. ఇక టీడీపీ అధికార పార్టీ నుంచి మాజీ మంత్రి అలపాటి రజాని అనుకుంటున్నారని ఇప్పటిదాకా వినిపించిన మాట. ఆయన అయితే గౌతమ్ రెడ్డితో పోటీ ఎంతో కొంత టఫ్ అవుతుందన్న ఆలోచనలో టీడీపీ కూటమి భావిస్తూ రెండవ ఆలోచన చేస్తుందని అంటున్నారు. అదేలా అంటే వంగవీటి రాధాకృష్ణ అని ప్రచారం సాగుతుంది. వంగవీటి రాధాకృష్ణకు గౌతమ్ రెడ్డికి ఇద్దరు వైసీపీలో ఉన్నప్పుడు వివాదం ఉంది. ఈ ఇద్దరి వివాదం వల్లనే రాధా వైసీపీని వీడిపోయారని కూడా టాక్ ఉంది. ఇక వంగవీటిని దించడం వెనుక ఇదే ప్రధాన కారణమని అంటున్నారు. పాత వివాదానికి నిప్పు పెడితే ఆ ఊపులో సామాజిక రాజకీయ సమీకరణల్లో వంగవీటి రాధాకృష్ణ నెగ్గుకొని సులువుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుచుకొని వస్తారని టీడీపీ అంచనా వేస్తుంది. మరోవైపు చూస్తే రాధా అయితే జనసేన కూడా 100% సహకరిస్తుందని అంటున్నారు. ఇక రాధా కనుక ఎమ్మెల్సీగా గెలిచి వస్తే ఆయన కోసం కేబినెట్ బెర్త్ ని కూడా రెడీ చేసి పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాధాకృష్ణ ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన వారు. వంగవీటి రంగ వారసుడు అయినా ఆయన జీవితంలో ఒకేసారి గెలిచారు. 2004 తర్వాత ఆయన్ను గెలుపు పిలుపు వరించలేదు. ఇక ఆయన వరుసగా 2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన టికెట్ దక్కలేదు. 2024లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాధా మాత్రం రాజకీయంగా ఏమీ కాకుండా మిగిలిపోయారు. అయితే రాధాను ఎమ్మెల్సీగా గెలిపించుకొని మంత్రిని చేయాలని చూస్తున్నారని అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సామాజిక సమీకరణల నేపథ్యంలో రాధాకే మంత్రి పదవి ఖాయమని అప్పట్లో ప్రచారం సాగింది. మరి అది నెరవేరాలంటే రాధాను ఎమ్మెల్సీగా నిలబెట్టాలి, గెలిపించుకోవాలి. మొత్తానికి రాధా అనుచరులు, అభిమానులు ఆశిస్తున్నట్లుగా ఆయనకు టీడీపీ అధినాయకత్వం లిస్ట్ ఇస్తుందా అన్నది కూడా చర్చగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.